హాయ్ అండి, మీ సాయి బ్లాగ్స్. ఈరోజు గోంగూర పుల్లగూర చేస్తున్నాను కందిపప్పు వేసి. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలాగని చేసుకొని తింటే, కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా చేసి పెడితే గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ గోంగూర పుల్లగూర కందిపప్పు వేసి చేస్తాం కదా, పప్పు మెత్తగా ఉడకకూడదు, ఇట్లా పప్పుగా ఉంటేనే ఇది టేస్ట్ బాగుంటుంది. దీనికోసము ఒక కట్ట గోంగూరను ఒలిసి శుభ్రంగా నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఆ గోంగూరకి ఇసుకట్లు ఏమైనా ఉంటే అంత అడుక్కుపోతుంది. తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి, నేను ఒక 7 పచ్చిమిర్చి వేసాను. మళ్ళీ కాస్త ఎండుగారం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత గ్లాస్ నీళ్ళు పోసేసుకొని ఒక టీ గ్లాస్ కందిపప్పు ఒక అరగంట నానబెట్టుకున్నాను. ఆ కందిపప్పు వేసేసి 2 టమాటోలు కట్ చేసి వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు గోంగూరను నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత కందిపప్పు లైట్గా ఉడికింది కదా, ఇప్పుడు మనము గోంగూర పెట్టేసుకోవాలి. కాస్త పసుపు, 1 స్పూన్ కారము, 1.5 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఈ గోంగూరను కూడా ఉడికించుకోవాలి. సాల్ట్ చూసి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. నీళ్ళు కానీ అయిపోతే ఇంకొంచెం నీళ్ళు వేసేసుకొని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిన తర్వాత గోంగూరని ఇలా మెదుపుకోవాలి. కందిపప్పు మెత్తగా అవ్వకూడదు. చూడండి, పప్పు అలాగే ఉంది, అట్లుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసేసుకోవాలి. 10 వెల్లుల్లి రెమ్మలు, 1 ఉల్లిగడ్డ, 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఉంటే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు లేదు, వేయట్లేదు. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఈ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కాస్త ఇంగు వేసుకొని ఈ గోంగూరను వేసేసి బాగా కలుపుకొని తాలింపులో కలిసేలా 1 నిమిషం వెయిట్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.